హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఈస్ ప్రశాంత్. ఇంతవరకు నాకు సపోర్ట్ చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈ యొక్క సపోర్ట్ ఇలాగే కొనసాగించాలని కోరుకుంటున్నాను. అలాగే మీరు మొదటిసారి నా యొక్క ఛానల్ని విజిట్ చేసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. ఓకే, ఎటువంటి ఆలోచన చేయకుండా మనం ఈరోజు టాపిక్ వరకు వెళ్ళిపోతాం. ఇన్ దిస్ వీడియో అవర్ టాపిక్ టైటిల్ ఈస్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. అంటే ఆంగ్ల భాషలో మనకు తెలియనటువంటి కొన్ని నిజాలు లేకపోతే సత్యాలు గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అయితే ఈ మొత్తం వీడియోని కూడా మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడు మీకు అనేక విషయాలు తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. ఓకే, లెట్స్ గో ఇన్ టు అవర్ టాపిక్. ఓకే, ఫస్ట్ ఫ్యాక్ట్: నో వర్డ్స్ ఇన్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ rhyme with month, orange, silver or purple. PURPLE, purple. అంటే ఆంగ్ల భాషలో మంత్తో కానీ, ఆరెంజ్తో కానీ, సిల్వర్తో కానీ, పర్పుల్తో కానీ రైమింగ్ అయ్యేటువంటి వర్డ్స్ లేవు అని అర్థం. అసలు రైమింగ్ వర్డ్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ స్కై, హై, యాస్కట్, మాస్కట్, ఆడిట్, ప్లాడిట్ అలాంటివి అనమాట. ఓకే, రైట్. Second one, HUNGRY, hungry, and ANGRY, angry, okay, are the only words in the English language that end in GRY. అంటే ఆంగ్ల భాషలో GRYతో ముగిసేటువంటి పదాలు కేవలం రెండే ఉన్నాయి. అవి HUNGRY, hungry, and ANGRY, angry. ఓకే. థర్డ్ వన్, the number 4 is the only number that has the same number of letters in it. 4 అంటే అంకెలలో కేవలం పేరుకు తగ్గట్టుగా అక్షరాలు కలిగి ఉన్నటువంటి అంకె ఒక 4 మాత్రమే. 4, FOUR4. ఇక్కడ గమనించండి, FOUR4 అంటే 4 అంకెలో కేవలం 4 అక్షరాలు మాత్రమే ఉన్నాయి. ఓకేనా. ఫోర్త్ వన్, డిడ్ యు నో the word underground is the only word that begins and ends with the letters UND. అంటే ఆంగ్ల భాషలో UNDతో ప్రారంభమై మరియు UNDతో అనేటువంటి అక్షరాలతో ముగింపబడేటువంటి ఏకైక పదం ఏంటంటే అండర్ గ్రౌండ్. ఓకేనా, అండర్ గ్రౌండ్. ఫిఫ్త్ వన్, the word uncopyrightable, 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 is the only 15-letter word that can be spelled without repeating any letter. అంటే ఆంగ్ల భాషలో వాడినటువంటి అక్షరాన్ని మళ్ళీ వాడకుండా ఉచ్చరించగలిగినటువంటి ఏకైక 15 అక్షరాల పదం అన్కాపీరైటబుల్. అంటే ఈ అన్కాపీరైటబుల్ అనేటువంటి ఈ యొక్క వర్డ్ని మనం తీసుకున్నట్టయితే దీంట్లో ఉపయోగించినటువంటి లెటర్ని మళ్ళీ ఎక్కడ కూడా ఉపయోగించలేదన్నమాట. సో అలా రాయగలిగినటువంటి లేదా ఉచ్చరించగలిగినటువంటి ఏకైక 15 అక్షరాల పదం ఏంటంటే అన్కాపీరైటబుల్. ఓకే. సిక్స్త్ వన్, ద వర్డ్ టైప్ రైటర్, TYPEWRITER, టైప్ రైటర్ ఈజ్ ద longest word that can be typed using only the top row of a keyboard. అంటే ఈ కంప్యూటర్ కీబోర్డ్లో పైన ఉన్నటువంటి ఆంగ్ల అక్షరాల వరుసను ఉపయోగించి టైప్ చేయగలిగినటువంటి ఏకైక పెద్ద పదం ఏది అంటే అది టైప్ రైటర్. అంటే కీబోర్డ్ ఉన్న పై లైన్లో ఉన్నటువంటి అక్షరాలను మాత్రమే వాడి టైప్ చేయగలిగినటువంటి ఏకైక పెద్ద పదము టైప్ రైటర్. ఓకే. సెవెంత్ వన్, డిడ్ యు నో ద సెంటెన్స్ ద క్విక్ బ్రౌన్ ఫాక్స్ జంప్స్ ఓవర్ ద లేజీ డాగ్ యూజెస్ ఎవ్రీ లెటర్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్. అంటే ద క్విక్ బ్రౌన్ ఫాక్స్ జంప్స్ ఓవర్ ద లేజీ డాగ్ అనేటువంటి ఈ యొక్క వాక్యంలో మనకున్నటువంటి 26 ఆల్ఫాబెట్స్ అన్నీ కూడా, ఇంగ్లీష్లో ఉన్నటువంటి 26 ఆల్ఫాబెట్స్ అన్నీ కూడా ఈ యొక్క సెంటెన్స్ ఉపయోగించడం జరిగింది. కావాలంటే మీరు దీన్ని చెక్ చేసుకోవచ్చు. ఓకే. అయితే ఒక చిన్న గమనిక అండి,
కేవలం ఈ యొక్క ఇంగ్లీష్ ఫ్యాక్ట్స్ అనేటువంటి ఇంట్రెస్టింగ్ ఇంగ్లీష్ ఫ్యాక్ట్స్ అనేటువంటి ఈ యొక్క టాపిక్ మీద ఇది కేవలం మొదటి పార్ట్. ఇంకా సెకండ్ అండ్ థర్డ్ పార్ట్స్ కూడా మేము అప్లోడ్ చేయబోతున్నాం. సో వాటిని కూడా మీరు మిస్ కాకుండా చూడాలంటే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఓకే.